ఇంకా అరాచకం చేయడానికి రెడీయా? సుడిగాలి సుధీర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎక్కువసేపు మాట్లాడిన ఒక 1 minute. నా ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకనంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను నా బర్త్డే ఓన్లీ నా ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుందాం, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పని ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంట్లోనే పేరెంట్స్తోనే ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. టుడే ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సెలబ్రేట్ దిస్ బర్త్డే విత్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో మీతో సెలబ్రేట్ చేసుకునే అవకాశం నాకు ఫస్ట్ టైం. నేను నా ఇన్ని బర్త్డేస్లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్యాన్స్తోని. సో ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సెలబ్రేషన్కి కారణమైనటువంటి ఈ జోకర్ బ్యాంగర్ ఏదైతే ఉందో ఇది నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ జోకర్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవ్రీ బర్త్డేకి అనుకున్నాను దిస్ బర్త్డే సో స్పెషల్ టు మీ, ఈ బర్త్డే చాలా స్పెషల్గా జరిగింది అని చెప్పానని. కానీ ఇన్ని ఇయర్స్లోని ఇప్పుడు ఈ బర్త్డే నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై స్పెషల్ బర్త్డే అని చెప్పాను. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ వర్కింగ్ డే, అందరికీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఆ పనులు ఆపుకొని కూడా ఇక్కడికి వచ్చిన ఐ నో అందుకే అంటున్నాను, మీ అందరికీ పనులు ఉన్నా సరే థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి పనులు ఆపుకొని మరీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను చెప్తాను నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ అమ్మో. సో నా టీం గురించి, నా క్రూ గురించి నేను ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఫస్ట్ సునీల్ నా దగ్గరికి వచ్చి, అంటే నన్ను ఈ కథకి సుధీర్ అన్న కరెక్ట్ అని నమ్మినందుకు చాలా థ్యాంక్స్ సునీల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ దాని తర్వాత దాని ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది, ఎందుకంటే కథ చాలా బాగా చెప్పాడు, మంచి కథ ఎలా తీస్తారు ఏంటి, ప్రొడ్యూసర్స్ ఎలా చేస్తారు ఏంటి అన్న టైంలోని వచ్చింది విజయ్ గారు వాళ్ళు. సో విజయ్ గారు సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ మీరు చూస్తే విజువల్స్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఫర్దర్గా ఇంకా ఆయన గురించి చాలా చెప్పాలి, తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే మనకి సినిమాకి ఏం కావాలి, సునీల్ ఇది కావాలా అని చెప్పని సినిమాకి ఏం కావాలో అది ఇచ్చి తీసిన వ్యక్తి విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకుండా ఇదంతా జరిగేది కాదు. అండ్ వీళ్ళందరి వర్క్ని ఒక ఎత్తు అయితే, ఈ వర్క్కి గట్టి కాంపిటీషన్, నేనేమన్నా తక్కువ, నేను గట్టిగా ఇస్తాను అని చెప్పి పనిచేసింది షరీఫ్. సచ్ ఎ వండర్ఫుల్ డిఓపి. అసలు నన్ను చూస్తుంటే నాకే విజువల్స్లోనే పర్లేదు బాగున్నానే, నేను చాలా బాగున్నానని అనిపిస్తుంది అనమాట. నేను చెప్పాను అదే, షరీఫ్ ఎంత బాగా చూపించారంటే మీరు అని చెప్పని, లేదన్న మీరు కూడా బాగున్నారు అందుకే అది బాగుంది అని చెప్పని నేను అంటారు అనమాట. వండర్ఫుల్ డిఓపి. అండ్ తన వర్క్ గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని అంటే కనుక, ఇది ఇంత బాగా రావడానికే కారణమైనటువంటి వాళ్ళ మాట వీళ్ళు. అండ్ ఇవాళ ఈవెంట్కి రాలేదు, ఎందుకంటే ఇందాకటి దాకా గ్లిమ్స్ వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పని చెన్నైలోనే పనిచేస్తున్న లియోన్ జేమ్సన్ మ్యూజిక్ డైరెక్టర్. ఫెంటాస్టిక్ అంటే ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు, డిఓపి తీసిన విజువల్స్కి 100% న్యాయం చేసి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు అనమాట బ్యాంగర్కి. సో థ్యాంక్ యూ సో మచ్ లియాన్ అండ్ మై రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. ఎవరెవరైతే, ఇంకా నేను ఎవరన్నా పేర్లు మర్చిపోయింటే నన్ను క్షమించండి. సో ఇంకా ఎవరెవరైతే పనిచేశారో ఈ బ్యాంగర్ కోసం ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇది మీరు నాట్ జస్ట్
ఫ్యాన్స్కి ఇచ్చే గిఫ్ట్ కాదు, నా బర్త్డేకి నాకు కూడా ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇది బేసికల్లీ. నేను మర్చిపోలేను, ఎందుకంటే బర్త్డేకి నేను జనరల్లీ ఏదైనా రిలీజ్ చేయాలి అయ్యి నేను అనుకోనమాట. నేను ఇంట్లో ఉందో అది ఫ్యామిలీ టైము. సో ఎందుకంటే నేను ఉండడానికి రీజనే మా మమ్మీ డాడీ, సో వాళ్ళతోనే స్పెండ్ చేయాలనే దీంట్లోనే ఉంటాను అనమాట. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అది మార్చి ఫ్యాన్స్కి ఒక గిఫ్ట్ అన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే బ్యాంగర్ నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూశాను, ఇక్కడే చూశాను. నాకు కూడా పంపిలా, నాకేదో రఫ్ వర్షన్స్ ఇంతకు ముందు ఎప్పుడో ఇలా ఉండొచ్చు అనేది పంపించారు తప్ప ఫైనల్ వర్షన్ నేను చూడలేదు మాట. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అనమాట. సచ్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ ఇట్ ఈస్. నాకు కూడా ఇట్స్ ఎ వెరీ స్పెషల్ అండ్ వెరీ స్పెషల్ గిఫ్ట్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు, థ్యాంక్ యూ సో మచ్ #మనోజ్, థ్యాంక్ యూ సో మచ్ యువి మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, నా జీవితాంతం రుణపడి ఉంటాను. నా ఆఖరి శ్వాస దాకా జనాల్ని ఎంటర్టైన్ చేయడమే నాకు ఇది మాట. టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ వాంట్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ అండ్ ఐ విల్ కీప్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. నేను అందుకే సినిమా ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేది ఇప్పుడు చెప్పట్లేదు అన్నమాట. మెల్లిమెల్లిగా కంటెంట్ వచ్చేసరికి మీకే అర్థమైంది కదా, లాస్ట్లో మాట్లాడదాం ఇప్పుడు ఎందుకు అని చెప్పి మాట్లాడలేదు. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చాలామంది, చాలా థ్యాంక్స్ మీ అందరికీ చెప్తున్నాను. నేను ఫర్దర్గా ఇలా ఇబ్బంది పెట్టను, ఎక్కడి నుంచో దూరం నుంచి రావడాలి పెట్టను. ఏదైనా హాలిడే రోజు ఏదైనా ఉన్నా సరే పెడతాను. అనుకోకుండా నా బర్త్డే వర్కింగ్ డే రావడం వల్ల ఇలా అయ్యింది మాట. బట్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అరే వద్దున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా వీళ్ళందరూ మీ బర్త్డే స్పెషల్గా ఎక్కడెక్కడి నుంచో టైం తీసుకుని వచ్చారు, వాళ్ళ ప్రేమని చూపించడానికి వచ్చారు. అయితే వాళ్ళ ప్రేమని చెప్పే అవకాశం కూడా ఇద్దాము, ఎందుకంటే ఈరోజు వాళ్ళ దగ్గరికి మైక్ వెళ్తుంది. సో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా ఏమైనా అడగాలనుకున్నా కూడా అడగచ్చు. సో ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం మైక్ అటువైపు తీసుకువెళ్ళండి ప్లీజ్. ఎవరు అడుగుతారో చెయ్యొద్దండి. అండ్ అడిగే వాళ్ళు నిలబడి మాట్లాడండి, సో దట్ క్యాప్చర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లీజ్ యా, అక్కడ నుంచి ఫస్ట్. ఎస్ స్టార్ట్. హాయ్ అన్న, మీ పేరు? చందు. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మార్కాపూర్ జిల్లా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. యా ప్లీజ్. అన్న, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు అన్న? అంటే ఇంకా అమ్మాయి దొరికిందా లేదా ఇంకా టైం తీసుకుందాం అనుకుంటున్నారా? పుట్టినరోజు నాడు హ్యాపీగా ఉండే క్వశ్చన్లు అడగకుండా హ్యాపీగా ఉన్నప్పుడు అన్న బాధ ఎప్పుడు పడతామన్నా అన్నట్టు ఉందన్నమాట. పెళ్ళి ప్రస్తుతానికి తెలీదు, బట్ యా ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ కమింగ్ అప్ నేను ఒఫీషియల్గా అనౌన్స్ చేస్తాను అనమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ. సునీల్ అన్న, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ట్రైలర్ లాంచ్కి మా పవర్ ఏంటో చూపిస్తాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. నెక్స్ట్ లేదు అలా అంటే ఇప్పుడప్పుడే లేదులే. ఓకే నెక్స్ట్. యా హాయ్ అన్న. హాయ్ మీ పేరు? ప్రణయ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్. అన్న, మీ సక్సెస్ జర్నీలో మీకు హ్యాపీనెస్ ఇచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వెన్ పీపుల్స్ అంటే ఎవరినన్నా కలిసినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, మీ జర్నీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి, చాలా ఇన్స్పిరేషన్ అండి మీరు నాకు అంటారు కదా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మనం ఒకళ్ళని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషను, పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషను, రజనీకాంత్ గారి ఇన్స్పిరేషన్. వెన్ యంగర్ జనరేషన్ ఎవరైనా చిన్న వాళ్ళు వచ్చి నాకు చెప్తా ఉంటే అన్న మీరు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పని, దట్ విల్ మేక్ మీ ఈవెన్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ దట్ విల్ మేక్ మీ హ్యాపీ. అండ్ నా పేరెంట్స్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేసేది, వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా అరే చాలా బాగా చేసావు అని అన్నారంటే చాలా అయిపోయినట్టే ఇంకా నాకు. లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. హాయ్ అన్న. హాయ్ మీ పేరు? గుంటూరు. నా పేరు శివ అన్న, గుంటూరు నుంచి వచ్చానన్న. నేను క్వశ్చన్ అడగడానికి ముందు మీకు ఒక చిన్న, ఆల్రెడీ మీకు తెలిసిందని గుర్తుందో లేదో తెలియదు, ఇది సెకండ్ టైం అన్న నేను మిమ్మల్ని కలవడం. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారని తెలిసి నేను మళ్ళీ గుంటూరు నుంచి పని మానుకొని వచ్చానన్న. ఇంతమంది సమక్షంలో మీరు అందరు ఇప్పుడు ఫ్యాన్స్ అందరు అరిచారన్న, ఫ్యాన్స్ చెప్పారు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి ఎవ్రీ మినిట్ నా కళ్ళ ముందు నాకు గుండెల్లో ఉండాలని చెప్పి మీ పోర్ట్రేట్ టాటూ నా చేతి మీద వేసుకొని ఉన్నాను. ఉందన్న, మోర్ దెన్ 5 hours పట్టిందన్న, కానీ నాకు ఎక్కడా కూడా పెయిన్ అనిపించలేదన్న. నేను ఇది మీకు చూపించాలి అనే ఆతృతతో మాత్రం నేను ఇక్కడికి వచ్చానన్న. థ్యాంక్ యూ, బట్ అలాంటివి ఏమీ చెయ్యొద్దు. నేను అంటే చిన్న విషయం అన్న,
ఫ్యాన్స్ ఇందాక సార్ మాట్లాడారు, ఓజీ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కాకుండా భక్తులు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత సుధీర్ అన్నకే భక్తులు ఉంటారన్న. అన్న ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్న, వీలైతే కుదిరితే ఒక చిన్న హగ్ అన్న, ఇది మా ఫ్యామిలీ కోసం అన్న. ఆల్రెడీ వాళ్ళు చూస్తూ ఉన్నారన్న, అది మీకు ఇష్టమైతే ఓకే అనుకుంటే. డెఫినెట్లీ ఇష్టమే, అందరినీ హగ్ చేసుకుంటా వచ్చి, ఓకే ప్రతి అన్న, ఒక్కరిని థ్యాంక్ హగ్ యూ అన్న, చేసుకుంటా వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హగ్ ఇచ్చే వెళ్తాను. థ్యాంక్ యూ అన్న. మరి నా అన్న ఇప్పుడు నా క్వశ్చన్ అన్న, ఎస్ ఎస్ ఇప్పటి వరకు మేము సుధీర్ని ఒక మెజిషియన్గా, ఒక కమీడియన్గా, ఒక యాంకర్గా చూసామన్న. ఈరోజు సుధీర్ జోకర్లో సుధీర్ గారిని మేము ఏ విధంగా చూడబోతున్నాం అన్న, మీ మాటల్లో వినాలనుకుంటాం. సో ఇప్పటిదాకా మీరు చూసిన షేడ్స్ అంటే ఏదైతే మీరు నన్ను చూసారో అవన్నీ మీకు తెలుసు. అవునన్న. సో తెలియని షేడ్ ఏదైతే ఉందో సుధీర్ని కొత్తగా చూస్తారన్నమాట డెఫినెట్లీ జోకర్లోని. సుధీర్ అన్నకి ఇప్పటిదాకా అందరూ అనుకుంటారు కదా, అరే బాగుంది, మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి కథ పడాలి, అన్నకి మంచి సబ్జెక్ట్ పడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా అందరూ. అవునన్న. ఆ కథే ఇది మాట. సూపర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. ఎస్ ఎస్ హాయ్. హాయ్ అన్న, నా పేరు సిద్ధు అన్న. సిద్ధు హాయ్. నన్ను ఇంట్లో సిద్ధు అంటారు, అందుకే తెలుసు అన్న. ఎక్కడ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? మాది వైజాగ్ అన్న. వైజాగ్ తెచ్చారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్న నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మీ సక్సెస్ని మీ ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేసిందో అంతే బాగా మేము ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్కి 1 or 2 ఫిలిమ్స్ మీ నుంచి వస్తాయి అన్న. 1 or 2 ఫిలిమ్స్ అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశా కాబట్టి, నేను అంటే ఐ మీన్ ఇప్పుడే స్టార్ట్ చేయడం ఇన్ ద సెన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం ఇంకా కంటిన్యూస్గా నాకు టీవీ ఆడియన్స్కి కూడా దూరంగా వెళ్ళాలని ఉండదన్నమాట బేసికల్లీ. అవునన్న. ఎందుకంటే నాకు అది కూడా ఇష్టం. అక్కడ ఉన్న లవ్వే ఇక్కడ నాకు సినిమాలోని ఏదైతే నాకు టికెట్లు దిగుతున్నాయో డెఫినెట్లీ టీవీ వల్లే వచ్చేది అదంతా. సో అది నేను కంప్లీట్గా వదిలేయడానికి ప్రస్తుతానికి రెడీగా లేను. సో బట్ డెఫినెట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవరన్నా ఎదగాలి అని అనుకుంటారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ మే డూ 1 or 2 ఫిలిమ్స్. థ్యాంక్ యూ అన్న. అని ఐ లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టూ మ్యాన్. అన్న హాయ్. Hi. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు, ఆంధ్ర. కర్నూలు. మిమ్మల్ని మీ పేరు? K-Jeevan, సుధీర్ జీవన్. సుధీర్ జీవన్. నా పేరు ఉత్తగా జీవన్ బాలేక ముందు సుధీర్ అని పెట్టుకున్నాను. సో సుధీర్ జీవన్. అన్న మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది అన్న, జస్ట్ మిమ్మల్ని చూడడానికి మాత్రమే. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా లైఫ్ టైం ప్రాజెక్ట్ జస్ట్ మిమ్మల్ని చూడడం మాత్రమే. మీ లైఫ్ టైం ప్రాజెక్ట్ ఏంటన్నా? నా లైఫ్ టైం ప్రాజెక్ట్ నాకేం లేదు. ఐ మీన్ ఐ వాంట్ మై పేరెంట్స్ టు బీ హ్యాపీ అండ్ నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నా ఫ్యాన్స్, మీరందరూ ఎప్పుడు గర్వంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పనేది నేను కోరుకుంటాను అన్నమాట. ఐ మీన్ దట్స్ ఆడియన్స్ అందరూ నాకు హ్యాపీగా ఉన్నారు, అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు అని అంటే, నా వల్ల ఎవరు బాధపడకుండా అందరూ హ్యాపీగా నవ్వుతున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు అంటే దట్స్ ఫైన్. దట్స్ మోర్ దెన్ థ్యాంక్ యూ. ఒక్కసారి వీలైతే మీతో ఒక్క ఫోటో ఇవ్వన్నా, నేను మా ఊర్లో అందరికీ చెప్పుకుంటా. నేను హగ్గేస్తానంట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంది మైక్? మాట్లాడండి. హాయ్. మీ పేరు? ప్రశాంత్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్. ఓకే హాయ్. హ్యాపీయెస్ట్ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, మీన్స్ అ లాట్. మీ లైఫ్లో ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ కాల్ చేసేది ఫ్రెండ్స్కా ఫ్యామిలీకా? నా లైఫ్లో మ్యాక్సిమం ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ నేనే డీల్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది నా వల్ల అవ్వట్లేదు అని చెప్పానంటే కనుక సీను గడికి ఫోన్ చేస్తాను, రాంప్రసాద్ గడికి ఫోన్ చేస్తాను. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. வணக்கம் சார். హాయ్. వణకం. తమిళనాడా? பேரிகை ஒசூர் మీరు ఎప్పుడు వచ్చారు? తమిళనాడు சார். ட்ரெயினில் తమిళనాడు నుంచి వచ్చారా? మార్నింగ్ தான் వచ్చినాం సార్ ట్రైన్లో. వీళ్ళ పాపం ఎప్పుడు నేను తమిళనాడు వెళ్ళినా సరే ఏదన్నా సైమాకి కానీ లేకపోతే ఇంకేదన్నా వర్క్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఎక్కడో ఒక 3-4 hours దూరం ఉంటుంది, అక్కడి నుంచి నా దాకా వస్తారు, 2 నిమిషాలు కలుస్తారు. ఎందుకంటే అక్కడ షూట్లో ఉంటాను, టకటక 2-3 minutes కలిసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. నేను అంటే ఎందుకు అలా రావడం 2 minutes కోసం 3-4 hours అని అంటే, సార్ అది మా ఆనందం సార్ మేము వస్తున్నారు. ఎందుకమ్మా ఇక్కడ దాకా రావడం? உங்களுக்காக எவ்வளோ தூரம் வரோம் சார். థ్యాంక్ యూ సో మచ్. బట్ అంత దూరం నుంచి రావద్దు. ఎవరన్నా ఉంటే కనుక తర్వాత నెక్స్ట్ టైం అయినా కలుద్దాం, కానీ అంత దూరం నుంచి మీరు ఇబ్బంది పడి అయ్యి. యా నాకు பர்த்டே சார். థ్యాంక్ యూ సో మచ్ சார். எங்களுக்கு வந்து உங்கள் மூவி வந்தால்
எங்களுக்கு வந்து தமிழ்நாட்டில் வந்து உன் ஸ்க்ரீன் வராது சார் மூவி பார்க்கணுன்னா நாங்கள் கர்நாடகா போகணும் இல்லைன்னா ஆந்திராவுக்கு தான் வரணும். எங்களுக்கு ஒரு ரிக்வெஸ்ட், இந்த மூவி வந்து தமிழ்நாட்டில் வந்து ஒரு வாட்டி போடுங்க சார். పక్కా ஏன்னா எங்களுக்கு வந்து ప్రొడ్యూసర్స్ ప్రామిసింగ్. அப்படி இல்லை சார், எங்களுக்கு வந்து கர்நாடகா போகணும் 50 கிலோமீட்டர் மேலே போகணும், 50 கிலோமீட்டர் போகணும். ஆந்திரா வந்து 100 கிலோமீட்டர் போகணும் சார் நாங்கள் மூவி பார்க்கணுன்னா. உங்களுக்காக தமிழ்நாடு ஒரே ஒரு எங்கள் ரிக்வெஸ்ட் வந்து தமிழ்நாட்டில் ஒரு వాటి பண்ணிங்க సార్. డెఫినెట్ చేద్దాం, డెఫినెట్ థ్యాంక్ యూ సార్. కంపల్సరీ ఈ సినిమా కంపల్సరీ తమిళనాడులో కూడా వచ్చేటట్టు మీకోసం కంపల్సరీగా. థ్యాంక్ యూ సార్. நமஸ்தேண்ணா. నమస్తే. தமிழில் பண்ணால் நீங்கள் மாரி செல்வராஜ் கூட பண்ணுவீங்கண்ணா? ఇటు రండి மாரி செல்வராஜ். ఒక్క నిమిషం. ఇది ట్రాన్స్లేటర్. சொல்லுங்க பிரதர். மாரி செல்வராஜ் டைரக்டரு ஆமாம். சிறி சார் அவங்க ஒரு வாட்டி மீட் பண்ணி மூவி பண்ணிக்கிறீங்களாண்ணா? కుదిరితే ఏముంది, అలాగే డెఫినెట్లీ దేవుడు అనుగ్రహించాలి కానీ అన్నీ అవుతాయి మంచి, అన్నీ మనం అనుకున్న మంచి అంతా అయింది. అయ్యో కండిప్ప అంట ఏదో చెప్పారు, అలాగే అంట. ఓకేనా? ఖచ్చితంగా. ఓకేనా? లేదా వాళ్ళ డైరెక్షన్లో వచ్చి అన్ని మూవీలు అంతా డిక్టేట్ ఉన్నది, మీరు వాళ్ళ డైరెక్షన్లో చేస్తే మీ ఫ్యాన్స్ అంతా డెఫినెట్లీ మనకి దేవుడు ఏదైతే రాసి పెడతాడో అవన్నీ జరుగుతాయి, మనం ఏది ఆపలేము. నిజంగా అది రాసి పెట్టి ఉంటే కనుక 100% జరిగింది. మీరు ఫ్యాన్ ఇండియా మూవీ ఎత్తి మీరు బాగా స్టార్ ఎదగాలనేసి మాకు కోరిక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టైం ఉంది ఇంకా, బట్ డెఫినెట్లీ అలాంటిది ఏమైనా ఉంటే కనుక డెఫినెట్లీ ఐల్ డూ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. హే హాయ్. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. అన్న చిన్న క్వశ్చన్ అన్న, అంటే మీరు మూవీస్ చూస్తూ ఉంటారు కదా, ఇట్లాంటి క్యారెక్టర్ నాకు కానీ పడితే బాగుంటుందని ఎప్పుడైనా ఏదైనా మూవీ చూసి అనుకున్నారా? అలాగా అంటే నేను చూసే జోనర్ ఆఫ్ ఫిల్మ్స్ వేరు కాబట్టి నాకు ఏ సినిమా చూసినా సరే మామూలుగా అరే భలే ఉంది క్యారెక్టర్ చాలా ఏదైనా ఒకటి మైండ్లో ఒకటి ఉంటుంది కదా ఎప్పటికైనా ఇట్లాంటి క్యారెక్టర్ కూడా వాడాలని. నాకు ఇప్పుడు దాకా ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదు, ప్రస్తుతానికి ఏం లేదు. నాకు మామూలుగా పవర్ స్టార్ గారు, రజనీకాంత్ గారు ఆ సినిమాలు ఇష్టం కాబట్టి ఇలా చెయ్యాలరా అనేది అనిపిస్తుంది అన్నమాట. సినిమాలు చూస్తున్నప్పుడు కానీ అలాగా ఇలా చెయ్యాలరా అని చెప్పని అనిపిస్తుంది అన్నమాట. అలాంటి క్యారెక్టర్ అనుకోను, బట్ చేస్తే ఇలా ఇగో ఈ రేంజ్లో ఈ ఆరా ఇలా ఉండాలి అనేది అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఫ్యాన్స్ ఆశీస్సులు అందరూ పోసుకొని నేను ఇంకా 100 ఏళ్ళు బతకాలని. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే ముందుగా. థ్యాంక్ యూ. మీ పేరు? మై సెల్ఫ్ చిరంజీవి అన్న. చిరంజీవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీశైలం అన్న, ఏపీ నుంచి. ఇక్కడ నుంచి అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళేనా? పాపం. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. నాకు నిజంగా ఐ ఫీల్ సారీ, పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనులు ఆపుకొని అన్ని. ఏ బాబు లేదు సరే వద్దు. అన్న మీకు ఏ జోనర్ అంటే ఇష్టం? థ్రిల్లరా, కామెడీయా, ఫ్యామిలీ ఎంటర్టైనరా? అంటే పర్టికులర్గా ఒక జోనర్ అని ఉంటుంది కదా. నాకు అంటే డిపెండ్స్. బేసికలీ నేను ఎక్కువ యాక్షన్ మూవీస్ చూస్తూ ఉంటాను, లేకపోతే ఇప్పుడు అడవిశేష్ గారి సినిమాలు ఉంటాయి కదా, మైండ్ గేమ్స్, ట్విస్ట్ అండ్ టర్న్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి చూస్తూ ఉంటాను. సో డిపెండ్స్ మాట. ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చూస్తాను. బట్ మ్యాక్సిమం నాకు ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిరంజీవి గారిని, రజనీకాంత్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ పెరిగిన వాళ్ళు ఏ సినిమాలు ఇష్టం ఉంటుంది? మాస్ కమర్షియల్ సినిమాలు అంటేనే ఇష్టం ఉంటుంది. సో అదే ఇష్టం మాట ఎక్కువ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అన్న. అమ్మా హాయ్. హ్యాపీ బర్త్డే ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందాకటి నుంచి అంటున్నారు చాలా దూరం నుంచి వచ్చారు అని చెప్పి. మీకోసం ఎంత దూరమైనా రావడానికి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.